హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ను. ఈరోజు ఉదయం పెద్దపల్లి జిల్లా తాగుబోతు సంఘం నన్ను ఉత్తమ కార్యదర్శిగా నియమించారు. అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తాగుబోతులకు నేను చెప్పే శుభవార్త ఏంటిదంటే, నెక్స్ట్ మంత్ 5, 6, 7 ఈ 3 తారీఖు రోజు 3 రోజులల్లా ఈరోజు ఉదయం జరిగిన చర్చలల్లో ఏం చెప్పినామంటే, వైన్ షాప్ కానీ బెల్ట్ షాప్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ తాగుబోతులకు గుర్తింపు లేదు కాబట్టి ఒక ఐడెంటిటీ కార్డు కావాలి అని చెప్పి చర్చ జరిగింది. దాని గురించే నన్ను ఉత్తమ కార్యదర్శిగా నియమించారు. అయితే వచ్చే నెల 5, 6, 7 ఈ 3 రోజులలో పని ఎవరికన్నా ఉన్నా కానీ ముగించుకొని కొంచెం తొందరగా ఉండండి. 160 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారు. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు తాగుబోతులు ఎవరున్నారో వాళ్ళను తెలుసుకొని వాళ్ళ ఆధార్ కార్డు 2 ఫోటోలు తీసుకుంటారు. మంత్ ఎండింగ్లో మనకు కార్డు వస్తుంది. ఒక సైడు సింహం ఉంటుంది, ఒక సైడ్ ఫుల్ బాటిల్ ఉంటుంది, మెన్షన్ హౌస్ ఫుల్ బాటిల్, మధ్యలో చికెన్ పీస్ ఉంటుంది. ఆ కార్డు పట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళినా అది మన హెల్త్ కార్డ్, అదే ఏటీఎం కార్డ్ అంతా అదే. మనం ఎక్కడికి వెళ్ళినా 35% డిస్కౌంట్ ఉంటుంది మనకు. కాబట్టి ఇప్పుడు మనం లాస్ట్ 31st మనం 480 కోట్ల ఆదాయం గవర్నమెంట్కు సమకూర్చినాం. మనం నెక్స్ట్ 31st 900 కోట్లు క్రాస్ చేయాలని డిమాండ్ని ఈరోజు మార్నింగ్ జరిగింది. దాన్ని మనం క్రాస్ చేద్దాం, మనతో అవుతుంది. తాగుబోతులతోటి కానీ పని ఏది లేదు, మనం ట్రై చేద్దాం. ఆ కార్డు మనకు ఉంటే వైన్ షాప్లో 35% ఉంటుంది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయినా కానీ మనకి 25 రూపాయలకు సూదేసేస్తాడు. కాబట్టి మనం ఆ కార్డును సంపాదించుకున్నాం అనుకో, మన బస్సు ఎక్కినా కానీ 40 రూపాయలు ఉంటే మనకు 25 రూపాయలే తీసుకుంటాడు. ఆ కార్డు మనం సంపాదించుకుందాం. తర్వాత పింఛను కూడా మాట్లాడతా దాని గురించి. మీ అందరు అండదండాలు నాకు ఉంటే నేను కాబోయే ఎమ్మెల్యేను కూడా కావచ్చు. తాగుబోతులతోటి కానీ పని ఏమున్నది చెప్పు. ఓకే, కన్ను మన ఎవరు అన్నదాత కుడి కన్ను రాష్ట్రానికైతే తాగుబోతోడు ఎడమ కన్ను. మనతోటి కూడా బాగా లాభం ఉంది కదా. కాబట్టి ఎవరు తాగుబోతుళ్ళు డిసప్పాయింట్ కాకండి. నేనున్నా మీ గురించి. రమేష్ ఉన్నాడు, మీరు టెన్షన్ పడకుండ్రి. ఉంటానా, నన్ను ఇంకొంచెం పైకి లేపుండ్రి. డిసెంబర్ 31 అయిపోయింది. ఇలా మన కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినాం. సో రాత్రి జరిగినటువంటి ఏదైతే మందు బాబులకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన వాళ్ళు రికార్డు బద్దలు కొట్టిలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలు తాగుడు కాదు, ఒకరోజే దరిదాపుగా 500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైనటువంటి మద్యాన్ని నేను ఒక్కరోజే మరి లోపట్టేసుకున్నారు. దాంట్లో మనమైతే ఒక రకంగా ఆ విధంగానైతే దూసుకుపోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఒక పక్కన మందు విషయంలో, అలాగే ఈ లిక్కర్ సంబంధించినటువంటి విషయంలో సైతం కూడా ప్రభుత్వాలు సైతం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా వీళ్ళకు మందు బాబులకు ఎక్కడ కూడా లోటు ఉండొద్దు. ఎప్పుడు పోయినా కానీ ఆ షట్టర్ లేపి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం సైతం కూడా ముందుగానే ఒక వారం 10 రోజుల ముంగటి నుంచే దీనిపైన చర్యలు తీసుకున్నది. అంతేకాకుండా పర్మిషన్స్ కూడా ఆ రకంగానే ఇచ్చింది. ముఖ్యంగా ఏదైతే 10 గంటల వరకు క్లోజ్ అయ్యేటువంటి షాపులకి రాత్రి వెళ్ళి 1-1:30 ఆ ప్రాంతంలో కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి అవసరమైతే ఉంటే ఆ ప్రభుత్వంలో సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మరొక పక్కన పోలీసులు సైతం కూడా మీ గిట్టర్లు ఏమన్నా లాబట్టడానికో ఎత్తడానికి ఏమైనా సహాయం కావాలంటే వాళ్ళకి సంబంధించినటువంటి సలహాలు, వాళ్ళకి సంబంధించినటువంటి సహాయం కూడా తీసుకోవచ్చని ప్రభుత్వం ఒక పక్కన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో ఇక నిన్న మొత్తానికైతే మాత్రం డిసెంబర్ 31 పైన ప్రభుత్వం సైతం కూడా ఈసారి బాగానే దృష్టి పెట్టిందని తెలుసుకోవచ్చు. చాలా కాటన్ల బీర్లు, అలాగే ఆ మందు కూడా సంబంధించినటువంటి ఏరియాకి ఎప్పుడు పంపించాలి, ఒకవేళ కనుక స్టాక్ గీకి ఏమన్నా తక్కువ పడ్డట్టు ఉంటే ఎట్లా మోసుకుపోవాలి, ఎక్కడ దొరుకుతుంది అన్నటువంటిది కూడా ఒక ముందస్తు ప్రణాళికతోటి ఎక్సైజ్ శాఖ సైతం కూడా ఆ దిశగా కసరత్తులు చేసి మొత్తానికైతే మాత్రం డిసెంబర్ 31 అయితే ఎల్లదీయడం జరిగింది. అయితే నిన్న తాగినటువంటి మద్యం విలువ దాదాపుగా 500 పైన కోట్లు అని చెప్పేసి, 500 కోట్లకు పైన ఉంటుందని చెప్పేసి ఒక పక్కన అంచనా వేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఇక వేరే ఇదేమో ఒక పక్కన మందు వ్యవహారం ఎంత ఒక పక్కన నడిస్తే, ఇంకొక పక్కన ఈ చికెన్, మటన్ ఈ సంబంధించినటువంటి ఈ వ్యవహారం గిర్యాలు ఇది ఇంకొక 1000 కోట్ల దాకా ఈ ఫుడ్ సంబంధించింది కూడా ఇంకొక 1000 కోట్లు దాదాపుగా దాటొచ్చు అన్నటువంటి అంచనా కనబడతా ఉన్నది. ఇట్లా డిసెంబర్ 31కి
పూర్తి స్థాయిలో జనాలందరూ కూడా జరుపుకున్నారు. ఇక మరొక పక్కన ఎక్కువ మొత్తంలో అంటే ఆర్డర్లు స్విగ్గీ, గిగ్గీ సంబంధించినటువంటి ఆర్డర్లు కూడా బాగానే వచ్చినాయి. దాంట్లో కొన్ని వీడియోలు చూద్దాం. దాంట్లో ఒకనట మరి తాగుబోతులకు సంబంధించినటువంటి అధ్యక్షుడు వానికి ఏమేమి కావాలి, వాని డిమాండ్లు ఏంది, వాని కథ ఏందన్నటువంటివి కూడా వాడు ఒక వీడియోలో చెప్తా ఉన్నాడు. అన్న సీనన్న కావచ్చు, బాగానే చెప్తున్నాడు. ఇక ఇది ఇట్లా ఉంటే కండోమ్ గిండోములు కూడా బాగానే అమ్ముడు పోయినాయట. నిన్న బాగానే ఆర్డర్లు గీడర్లు అన్నీ బాగానే ఇచ్చిందని చెప్పేసి స్విగ్గీ వాళ్ళ సంస్థ పేర్కొనడం జరిగింది. నిన్న సాయంత్రం 5:30 ఇది ఇల్లు చూపెడదాం. ఇది ఇక వాళ్ళకు సంబంధించినటువంటి అది ఇది ప్రముఖ గ్రాసరీ డెలివరీ యాప్ స్విగ్గీ ఇన్స్టామార్ట్లో నిన్న భారీగా కండోమ్స్ గిండోమ్స్ అమ్ముడు పోయినాయి. సాయంత్రం వరకు ఎన్ని అమ్ముడు పోయినాయి, తెల్లారేసరికి ఎన్ని అమ్ముడు పోయినాయి అనేది వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. సో ఈ విధంగా మొత్తానికైతే మాత్రం డిసెంబర్ 31, 2024 పాత సంవత్సరానికి ముగింపు పలికి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది. సో ఇప్పటివరకు కూడా చాలామంది ఇలా, ఎందుకంటే హాలిడే కూడా ఉన్నది కాబట్టి రాత్రి తాగినటువంటి కిక్కు దిగాలని చెప్పేసి మళ్ళీ పొద్దున్న నుంచి కూడా వైన్స్ బాట పట్టేటువంటి కార్యక్రమం మరొక పక్కన కొనసాగుతూ ఉన్నది. అంటే అనుకునేది ఏంటంటే డిసెంబరు 31 తేదీ తాగుతా, ఇది ఒకటి వరకు ఈ రోజు వరకే నేను స్టాప్ చేస్తా, మానేస్తా అని చెప్పేసి ఏవైతే కలలు గంటము అవంతా కూడా ఉత్తే. మళ్ళీ తెల్లారు లేచిన తర్వాత యథావిధిగా మళ్ళీ తాగుడే, మళ్ళీ ఊగుడే. ఈ వ్యవహారం దరిదాపుగా అందరికీ కూడా ఇటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా చాలామంది అదే అనుకుంటూ ఉంటారు, డిసెంబర్ 31 వరకే నేను ఇగో ఈ పని చేయకుండా దీనికి ఫుల్ స్టాప్ పెడతా, లేకపోతే ఉంటే తాగుకుంటూ ఉంటా అని చెప్పేసి, లేకపోతే ఉంటే ఇగో ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి డిసెంబర్ 31 వరకు డెడ్లైన్ పెట్టుకుంటారు. కానీ దాని తెల్లారిన తర్వాత కేవలం 1 నిమిషం మాత్రమే తేడా. ఇది ఆ ఇయర్ ఎండింగ్కి ఇయర్కి స్టార్ట్కి కేవలం 1 నిమిషం మాత్రమే. 12 గంటల లోపు ఇయర్ అయిపోయింది. అలాగే 12 గంటల 1 నిమిషానికి కొత్త సంవత్సరం వచ్చింది. 1 నిమిషం తేడాలో ఏం జరిగేటివి కావు. కానీ మొత్తానికైతే మాత్రం ఏదో తాగాలన్నటువంటి ఉద్దేశంతో, తినాలన్నటువంటి ఉద్దేశంతో జరిపేటువంటి ఒక పండుగనే చూడాలని తప్పించి దీంట్లో ఒరిగేదే ఉన్నది. 2024 పోయింది, 2025 వచ్చింది. మళ్ళీ అవే వారాలు, అవే సంబంధించినటువంటి డేట్లు ఉంటాయి. కేవలం ఇయర్ మాత్రమే చేంజ్ అయింది, డేట్లు కాలం ఎక్కడ కూడా చేంజ్ కాదు. సో అవి నిన్న జరిగినటువంటి వ్యవహారం. ఇక వాళ్ళు నిన్న ఈ రకంగా ఉండి జరిగింది. మళ్ళీ తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత మళ్ళీ పుల్లలు పెట్టుడు ఏందనేది అర్థం కానటువంటి అంశం. ఎందుకంటే 1 గంట వరకు 2 గంటల వరకు మీరు ఒక పక్కన నడిపించుకోవచ్చు అని చెప్పేసి ఒక పక్కన చెప్పి, మళ్ళా వాడు బయటికి రాగానే ఈ పోలీసుల పని పోలీసులే. వాడు వైన్ షాప్లోకి వెళ్ళి, ఆ బార్ షాప్లోకి వెళ్ళి బయటికి రాగానే పోలీసు వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. గీబులు వేసుకొని ఆ నోట్లో పెట్టేటువంటి పుల్లలు గిల్లలు రెడీగా పెట్టుకొని వాళ్ళు ఊదిచ్చేటువంటి. అక్కడ ఒక పక్కన జేబుగుల్ల, దాని తర్వాత ఇక్కడ ఇవి మళ్ళొకసారి ఈ ఫైన్లు గీళ్ళు, ఈ ఓళ్ళు గుల్ల. సో 2 విధాలుగా ఇప్పుడు తాగేటోళ్ళు నష్టపోయినట్టుగా. సో ఇంకా చాలా వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. ఇగో ఇది ఒకటి కనబడతా ఉన్నది. ఇక వాడు ఎట్లా ఉరుకుతా ఉండో చూడు. ఇగో పోలీసు వాళ్ళు ఏమో ఎమ్మడి పడతా ఉన్నారు, వాడేమో ఇగో అగో వాడు హాస్పిటల్లో పోయి అగో వాడు చూడిగా ఇవన్నీ ఎవరు పట్టుకుంటారు, పట్టుకోరు ఇక కథం. ఇక ఇప్పుడు ఎట్లా మరి ఇవన్నీ ఎట్లా దొరకబట్టాలి, పోయిండు హాస్పిటల్లో బెడ్లో పన్నాడు, పోలీసులు ఉరుకుతా ఉండే చూడు. అగో దొరకకుండా పోయిండు, అగో కథం బెడ్ మీద పడుకున్నాడు. ఇప్పుడు వాడిని ఎట్లా ఫోటో కొట్టాలి, నోట్లే ఎట్లా పెట్టాలి ఆ పుల్ల, ఇదో కార్యక్రమం నిన్న. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక మరొక పక్కన ఇగో వీడైతే మాత్రం వీడు మునగాడని చెప్పుకోవచ్చు. వీడు డైరెక్ట్ పోయి తాగిపోయి కరెంట్ తీగల మీద వీడు అన్నాడు. పాపం ఇంకా ఆ టైంలో కరెంట్ లేదనుకో, ఉన్నట్టయితే వాడు మాడి మసిబొగ్గు అయిపోవు. అగో ఆ కథ వీందో కథ. ఇగో ఇది ఎల్లనో ఉన్నది కదా, ఏడున్నది ఇది వస్తుందా అయ్యేలా. ఇది ఇగో వీని కథ చూడు. అగో కరెంటు దిగల మీద వాళ్ళు ఎంత దిగానో వాడు మాత్రం సస మీద దిగలేదు. వాడు ఇక తాగిన మాత్రం ఉన్నాడు కదా, ఏం చెప్తాడు ఇక. అగో ఆ కథ వాడు. అగో ఎట్లా పడినాడు చూడు. మరి ఇంట్లో బెడ్ గిడ్డ ఏమైనా లేదా, లేకపోతే కింద కనీసం ఎక్కడైనా పడుకోవచ్చు కదా కింద భూమి మీద. వాడు పోయిన డైరెక్ట్ కరెంటు తీగల మీదనే ఏం దొరికినట్టు కరెంటు తీగల మీద పడినాడు వాడు. రాత్రి జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ. అంటే తాగిన తర్వాత ఏ విధంగా ఉంటారనేది ఒకసారి మనం వీటిని అన్నిటి కనుక చూసినట్టయితే తెలుస్తూ ఉంటుంది. ఇక ఇట్లా ఉంటే ఇక ఇంకా
ఇక ఈయనది కూడా మనం వినాలే. పాపం ఆయన బాధ మామూలు బాధ కాదు. ఇది పగోనికి కూడా రావద్దు. సరే ఆయనే ఒక పక్కన తాగుబోతుల కోసం చాలా కష్టపడతా ఉన్నాడు. ఈయనే ఇగ రమేష్ అన్న పాపం ఏది ఆధార్ కార్డులు, గీధార్ కార్డులు అవి తీసుకొని వచ్చినట్టయితే వీళ్ళకు తాగుబోతులకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు 35%, 40% వాళ్ళకి హాస్పిటల్‌కి పోయినట్టయితే ఫ్రీ ట్రీట్మెంట్ దానికోసం, దీనికోసం నేను ప్రయత్నం చేస్తా ఉన్నా అని ఆయన చెప్తాను. ఒకసారి అది కూడా వినుర్రి. ఫ్రెండ్స్, నేను మీ రమేష్ను. ఈరోజు ఉదయం పెద్దపల్లి జిల్లా తాగుబోతు సంఘం నన్ను తమ కార్యదర్శిగా నియమించారు. అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తాగుబోతులకు నేను చెప్పే శుభవార్త ఏంటిదంటే నెక్స్ట్ మంత్ 5, 6, 7 ఈ 3 తారీఖు రోజు 3 రోజులల్లా ఈరోజు ఉదయం జరిగిన చర్చలల్లా ఏం చెప్పినామంటే వైన్ షాప్ కానీ బెల్ట్ షాప్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ తాగుబోతులకు గుర్తింపు లేదు కాబట్టి ఒక ఐడెంటిటీ కార్డు కావాలి అని చెప్పి చర్చ జరిగింది. దాని గురించే నన్ను ఉత్తమ కార్యదర్శిగా నియమించారు. అయితే వచ్చే నెల 5, 6, 7 ఈ 3 రోజులలో పని ఎవరికన్నా ఉన్నా కానీ ముగించుకొని కొంచెం తొందరగా ఉండండి. 160 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారు. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు తాగుబోతులు ఎవరు ఉన్నారో వాళ్ళను తెలుసుకొని వాళ్ళ ఆధార్ కార్డు 2 ఫోటోలు తీసుకుంటారు. మంత్ ఎండింగ్లో మనకు కార్డ్ వస్తుంది. ఒక సైడు సింహం ఉంటుంది, ఒక సైడ్ ఫుల్ బాటిల్ ఉంటుంది, మెన్షన్ హౌస్ ఫుల్ బాటిల్, మధ్యలో చికెన్ పీస్ ఉంటుంది. ఆ కార్డు పట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళినా అది మన హెల్త్ కార్డ్, అదే ఏటీఎం కార్డ్ అంతా అదే. మనం ఎక్కడికి వెళ్ళినా 35% డిస్కౌంట్ ఉంటుంది మనకు. కాబట్టి ఇప్పుడు మనం లాస్ట్ 31st మనం 480 కోట్ల ఆదాయం గవర్నమెంట్కు సమకూర్చినాం. మనం నెక్స్ట్ 31st 900 కోట్లు క్రాస్ చేయాలని డిమాండ్ని ఈరోజు మార్నింగ్ జరిగింది. దాన్ని మనం క్రాస్ చేద్దాం, మనతో అయితే తాగుబోతులతోటి కానీ పని ఏది లేదు, మనం ట్రై చేద్దాం. ఆ కార్డు మనకు ఉంటే వైన్ షాప్లో 35% ఉంటుంది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయినా కానీ మనకి 25 రూపాయలకు సూదేసేస్తాడు. కాబట్టి మనం ఆ కార్డు నువ్వు సంపాదించుకున్నావు అనుకో, మన బస్సు ఎక్కినా కానీ 40 రూపాయలు ఉంటే మనకు 25 రూపాయలే తీసుకుంటాడు. ఆ కార్డు మనం సంపాదించుకుందాం. తర్వాత పింఛను కూడా మాట్లాడతా దాని గురించి. మీ అందరూ అండదండాలు నాకు ఉంటే నేను కాబోయే ఎమ్మెల్యేను కూడా కావచ్చు. తాగుబోతులతోటి కానీ పని ఏమున్నా చెప్పు. ఓకే, కన్ను మన ఎవరు అన్నదాత కుడి కన్ను రాష్ట్రానికైతే తాగుబోతోడు ఎడమ కన్ను. మనతోటి కూడా బాగా లాభం ఉంది కదా. కాబట్టి ఎవరు తాగుబోతుళ్ళు డిసప్పాయింట్ కాకండి. నేనున్నా మీ గురించి. రమేష్ ఉన్నాడు, టెన్షన్ పడకుండ్రి. ఉంటానా, నన్ను ఇంకొంచెం పైకి లేపుండ్రి. ఉంటాను. ఆ రకంగా అట్లా విజయవంతంగా పాపం ఆయన డిమాండ్లు మనం తాగుబోతులతో కాందేం లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలైతే మనం తాగుబోతలు అయితేనే ఓట్లు వాళ్ళ లైన్లు నాకు కూడా కొంత ముందుకు తీసుకుపోరని చెప్పేసి ఆయన బాధ ఆయన చెప్తా ఉన్నాడు. మొత్తానికైతే నిన్న సంబంధించినటువంటి పోయిన ఏడాదేమో 480 కోట్ల రూపాయలు క్రాస్ చేస్తే ఇప్పుడు దానికి మిక్కిలే మరి ఈసారి రికార్డు అయితే బద్దలు కొట్టినట్టుగానే మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న జరిగినటువంటి అంశాలు ఇక వాటితో పాటు ఇంకా చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అయినాయి, లైసెన్సులు రద్దు అయినాయి, జైలుకు సంబంధించినటువంటిది అదంతా కూడా ఒక పక్కన అదంతా కూడా కావడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున కూడా ఈ ఉత్సవాలు ఏదైతే న్యూ ఇయర్ వేడుకలని ఘనంగా జరుపుకున్నటువంటి కార్యక్రమం, విజయవంతంగా జరుపుకున్నటువంటి కార్యక్రమం అయితే మొత్తానికైతే ముగిసిపోయింది. మళ్ళీ ఈరోజు యథావిధిగా ఇలా సంబంధించినటువంటి హాలిడే ఉన్నది కాబట్టి మళ్ళీ ఈ రొటీన్ లైఫే. కాబట్టి ఒకసారి ఈ అంశాన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొద్దాం. ఎన్ని కేసులైనా ఏం సంబంధించినటువంటి వ్యవహారం, ఎవరెవరు ఎక్కడ తాగిండు, ఎక్కడ పనుకున్నాడు, ఎక్కడ బొర్రిండు, ఏం జరిగింది అన్నటువంటిది ఒకసారి అందించాలన్నటువంటి ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.